అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉందన్నమాట. ఆ పార్క్ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈవినింగ్స్ ఎవ్రీడే వెళ్ళి మేము వాకింగ్ చేస్తూ ఉంటాము. సో మీరు కూడా ఇవాళ చూసేయండి. సో మా ఇంటి దగ్గర రోడ్స్ అన్ని కొంచెం గ్రీన్ గా బాగుంటాయి అనమాట. యూఎస్ మొత్తం యూజువల్లీ బాగుంటాయి, కానీ మా స్టేట్ లో కొంచెం ఎక్కువగా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. ఇది వెళ్ళే దారి అనమాట. జస్ట్ పక్కనే 5 to 10 minutes మాకు. సో ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ స్కూల్ జోన్ ఉంది, అందుకే కొంచెం తక్కువ స్పీడ్ లిమిట్స్. పక్కన ఫుట్ పాత్ ఉంది కదా, అక్కడ యూజువల్ గా నడుస్తూ ఉంటారు చాలా మంది, ఎందుకంటే తక్కువ స్పీడ్ లిమిట్స్ కాబట్టి చాలా మంది ఈ పార్క్ దగ్గరలో వస్తుంటారు. అండ్ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి నడుచుకుంటూ పార్క్కి వెళ్తూ ఉంటారు. అలా మాకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు అనమాట ప్రతిరోజు. స్కూల్ సో బయట బాగా క్లౌడీగా ఉంది, మీకు చూస్తే ఫుల్ బ్లాక్ క్లౌడ్స్ కనిపిస్తున్నాయి. మా స్టేట్ లో కొంచెం రెయిన్స్ ఎక్కువ అనమాట, అందుకే ఆల్మోస్ట్ మాక్సిమం టైమ్స్ ఇలాగే ఉంటుంది క్లౌడ్. బ్లూ స్కైస్ చూడడం చాలా రేర్ మేము ఇక్కడ. అండ్ ఇది పార్క్ దగ్గరలో. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో చూస్తే పార్క్ ఎంట్రన్స్ అనమాట. పార్క్ కొంచెం పార్కింగ్ అండ్ మనం స్ట్రైట్ లో ఇక్కడ పార్క్ చేస్తాం. చూసారా, ఇక్కడ కొంతమంది బైక్స్ వేసుకొని వచ్చారు. సో ఇది పార్క్ ఎంట్రన్స్ లో ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది వాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్ టీమ్కి అనుకుంటా. సో అటు ఎక్కువ వెళ్ళాము యూజువల్గా. అండ్ ఇటు సపరేట్ పార్క్స్ ఉంటాయి మనకి వెళ్ళడానికి లోపల పార్క్ దగ్గరికి. అండ్ ఇటు సైడ్కి రైట్ సైడ్కి వెళ్తే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. ఫస్ట్ నేను మీకు ఆ చిల్డ్రన్ ప్లే ఏరియా చూపిస్తాను. ఇక్కడ చూసారా, మీకు చూపించిన అడ్మిన్ బ్లాక్ అది. చెప్పిన చిల్డ్రన్స్ పార్క్. ఇక్కడ చూడండి ఫ్లవర్స్. ఐ థింక్ ఇది ఒక టైప్ ఆఫ్ రోజ్ అనుకుంటా, వైట్ రోజ్ లా ఉంది. అండ్ ఇది నేను చెప్పిన చిల్డ్రన్స్ పార్క్. చాలా మంది పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఎక్కువ మంది లేరు, బట్ యూజువల్లీ ఇక్కడ ఉంటారు. మనం రిటర్న్లో ఇటు సైడ్ నుంచి వెళ్దాము. ఇది చెప్పాను కదా, పాత్ ఉంది మనకి, వాకింగ్ పాత్ అనమాట ఇది. పార్క్ చుట్టూరు ఒక రౌండ్ గా సర్కిల్స్ వేయచ్చు. ఇదేంటంటే పార్క్ లో పేవ్డ్ ట్రైల్స్ అనమాట ఇది. అండ్ ఇంకా లోపలికి వెళ్తే మనకి అన్పేవ్డ్ ట్రైల్స్ కూడా ఉంటాయి, బట్ ఇవైతే పేవ్డ్ ట్రైల్స్. అండ్ యా, పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ బాగా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ పిల్లలు బైక్స్ తెచ్చుకున్నారు. పిక్నిక్ చేసుకుంటున్నారు.
ఉంటుంది మనకి ట్రైన్. నాకు తెలిసి వివో కోర్ట్స్, ఐ గెస్ దిస్ ఈజ్ బాస్కెట్బాల్, ఐఎమ్ నాట్ రియలీ షూర్. బాస్కెట్బాల్ అనుకుంటా ఇక్కడ ఆడతారు, ప్రాక్టీస్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు ఇవన్నీ ఇంకా ఓపెన్ అవ్వలేదు, జస్ట్ కొద్దిగానే ఓపెన్ చేశారు. అండ్ ఇవాళ సండే, సో ఎక్కువ మంది ఉన్నారు. ఎవ్రీడే ఇంతమంది ఉండరు. అండ్ ఐ థింక్ అవి రెస్ట్ రూమ్స్ అనుకుంటా. మనం ఇందాక అటు సైడ్ నుంచి చూసాము చిల్డ్రన్స్ పార్క్. అండ్ ఇది నేను ఇందాక చెప్పాను కదా బాస్కెట్బాల్ కోర్ట్స్ అనుకుంటాను, అది ఇది. అండ్ ఇటు సైడ్ ఏమో ఇంకా కొన్ని పార్క్స్ ఉన్నాయి. ఇవి మనం స్ట్రైట్గా అటు సైడ్ వెళ్తే పార్కింగ్ లాట్స్కి కనెక్ట్ అవుతాయి. అండ్ ఇట్లా కిందకి వెళ్తే ఇటు సైడ్ ఇంకొక ట్రైన్ ఉంది. సో ఇక్కడ బాస్కెట్బాల్ ఏదో ఆడతారు. ఇటు సైడ్ ఒకటి ఉంటుంది, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. కొంతమంది పిల్లలు ఉన్నారు. యా, ఐ థింక్ ఈ డోర్ కూడా తెరుస్తుంది. సో ఇవాళ ఓపెన్ చేశారో ఏంటో మరి. యా, ఇక్కడ కూడా కొంతమంది పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నారు. అండ్ పార్క్స్లో అన్ని చోట్ల ఇట్లా బెంచెస్ వేసి పెట్టారు ఈ పార్క్లో. సో ఎవరైనా పిక్నిక్ చేసుకోవాలి అనుకున్నా కానీ చేసుకోవచ్చు. ఇది పేవ్డ్ ట్రైన్ కదా నేను నడిచేది. ఇప్పుడు ఇక్కడ మనకి ఆ కార్నర్ నుంచి లెఫ్ట్కి వెళ్తే అన్పేవ్డ్ ట్రైన్ ఉంటుందన్నమాట, రౌండ్గా తిరగచ్చు. ఇప్పుడు మనం ఇందాక ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి ఎండ్ అవుతుంది మళ్ళీ అది అన్పేవ్డ్ ట్రైన్. ఇప్పుడు నేనైతే ఫస్ట్ చేసేది పేవ్డ్ ట్రైన్. సో ఇలా లోపలికి చాలా ట్రైన్స్ ఉంటాయి అనుకుంటా, మేమైతే ఎప్పుడు ఎక్కువ వెళ్ళాము. అండ్ ఇట్ సైడ్ స్ట్రైట్గా వెళ్తే కుక్కలకి పార్క్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వచ్చింది ఇక్కడ నుంచి ఆ బాస్కెట్బాల్ కోర్ట్స్ దగ్గర నుంచి. అండ్ ఇట్ సైడ్కి వెళ్తే మళ్ళీ పార్కింగ్ లాట్కి వెళ్తాము. సో ఫస్ట్ నేనైతే మీకు ఇట్ సైడ్ వెళ్ళి చూపిస్తున్నాను. ఇట్ సైడ్ అలా లోపలికి వెళ్తే డాగ్స్ పార్క్ ఉంటుందన్నమాట. అండ్ త్రూ అవుట్ మీరు చూస్తే ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా కొన్ని, ఈ చెట్లలో కొన్ని వైల్డ్ బెర్రీస్ ఉన్నాయి. అవి ఆరెంజ్ కలర్లో, ఎల్లోయిష్ ఆరెంజ్లో ఉన్నాయి కదా. అండ్ ఇంకా కొన్ని చెర్రీస్ లాంటివి ఏవో ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆల్సో రెడ్ కలర్ బెర్రీస్ కూడా నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తే ఒక చిన్న గేట్ ఉంది కదా, అది ఐ థింక్ అది కూడా ఇంకొకటి ఏదో డాగ్ ప్లే ఏరియా లాగా. కొంతమంది డాగ్స్తో ఉన్న వాళ్ళు కనిపిస్తారు కుక్కలు తీసుకొని. అండ్ యా, ఇక్కడ ఏదో పార్కింగ్, ఇక్కడ ఏదో పార్క్ ఏదో ఉన్నట్టుంది. మేము ఎక్కువ అది కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇక్కడ చూడండి కొన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఏమో ఉన్నాయి. ఇవి కూడా ఇవప్పుడే కొంచెం
కొంచెం సన్నీగా లేదు. యూజువల్లీ మేము బాగా సన్నీగా ఉన్నప్పుడు వస్తాము, ఇవాళ అంత సన్నీ లేదు. ఇవాళ పార్క్లో కూడా జనాలు కొంచెం ఎక్కువ మంది కనిపిస్తున్నారు. చూడండి, ఇది కుక్కల పార్క్ అన్నమాట. వాళ్ళు కుక్కల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడిపిస్తారు. అందరూ కుక్కల్ని తీసుకురావడం వల్ల చాలా కుక్కలు వస్తాయి కదా, సో అవన్నీ కొంచెం బాగా ఎంజాయ్ చేస్తాయి. అటు సైడ్ నుంచి నేను మళ్ళీ మీకు ఇంకొక రోజు కవర్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇటు నుంచి చూపిస్తాను. సో ఓవరాల్ పార్క్ అంతా చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఇటు సైడ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి రోడ్ ఎండ్ అయిపోతుంది కదా, అలా చిప్స్ తోటి రోడ్ కనిపిస్తుంది. అలానే ఉంటుంది, ఫుల్ రౌండ్ లూప్ ఉంటుంది అనమాట. అండ్ అది ఇంకొక పార్కింగ్ మన పార్క్లో. అండ్ ఇటు వెళ్తే మళ్ళీ మనం ఎటు నుంచి అయితే వచ్చామో అటు రిటర్న్ వెళ్ళిపోతాం. ఆల్సో నేను మీకు ఇంకా ఏమైనా స్పాట్ చేస్తే చూపిస్తాను ఈ పార్క్లో. అండ్ హియర్ యు గో. స్నేల్స్ ఇలాంటివి చాలా ఉంటాయి పార్క్లో. అండ్ ఆల్సో కొంచెం వాషింగ్టన్లోనే స్నేల్స్ అవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. నాకు మొన్న లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినప్పుడు ఫాక్స్ గ్లోవ్స్ కూడా బాగా కనిపించాయి. ఇప్పుడు లేవు మరి. ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ మనం వెళ్తాం కదా, ఇప్పుడు అక్కడ చూపిస్తాను. అండ్ యూజువల్గా యూఎస్ పార్క్స్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఆ లోకల్ ఏరియాకి ఏవి బాగా పెరుగుతాయో వేటికి మెయింటెనెన్స్ ఎక్కువ అవసరం లేదో అలాంటివి ఎక్కువ వేస్తారనమాట. అలాంటివి న్యాచురల్లీ వాటంతట అవే వస్తాయి, బట్ అలాంటివే నేను నోటీస్ చేస్తాను యూజువల్లీ యూఎస్ పార్క్స్లో. అండ్ ఈ పార్క్ చాలా పెద్దది, సో ఎక్కువ మంది కూడా వస్తూ ఉంటారు ఈ పార్క్కి. అక్కడ పిల్లలు వాలీబాల్ ఆడుకుంటున్నారు, మ్యూజిక్ అంతా ఉంది. అండ్ అక్కడ కొంతమంది పార్టీ చేసుకుంటున్నారు ఆ షెడ్ కింద. ఇక్కడ కూడా ఏదో పాత ఉన్నట్టుంది అలా నడవడానికి. నేను ఎప్పుడు ఆ లోపల నుంచి వెళ్ళలేదు. సో ఇందాక అటు లెఫ్ట్ సైడ్ వెళ్ళాం కదా, అటు చూపించాను. ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తున్నాను టువర్డ్స్ పార్కింగ్. ఇక్కడ కూడా మంచిగా పెద్దగా గ్రీన్ ఫీల్డ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ కూడా చాలా బెంచెస్ అవి ఉంటాయి, చాలామంది వచ్చి పిక్నిక్ చేసుకుంటారు. అండ్ ఐ థింక్ ఈ బెంచెస్ ఇప్పుడు రోడ్ మీద వేసేసారు, ఏమి వెహికల్స్ రానివ్వకుండా. ఇక్కడ మంచిగా వాసన వస్తుంది, రోజ్ టైప్లో ఏవో ఉన్నాయి ఫ్లవర్స్ అవి కూడా. ఇదిగోండి ఇక్కడేవో ఉన్నాయి, ఐఎమ్ నాట్ ష్యూర్ వాట్ దీస్ ఆర్. ఏవో గింజల్లాగా ఉన్నాయి.
ఇక్కడ కూడా మళ్ళీ ఇంకేదో దారి ఉంది. సో యూజువల్లీ పార్క్ క్లోజ్ చేసినప్పుడు ఈ వైట్ రైల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మొత్తం క్లోజ్ చేసేసేవారు ఇటు సైడ్ అటు సైడ్కి కలిపి. అక్కడ పార్క్ చేసుకునే వాళ్ళము. బట్ పార్క్ ఓపెన్ చేశాక ఇప్పుడు లోపల నుంచి వెళ్తున్నాము. సో ఇది పార్కింగ్ ఏరియా అనమాట. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా కాకుండా బయట నుంచి వెళ్దాము. సో ఇది రోడ్డు, మనం ఇందాక వచ్చిన రోడ్డు. ఇక్కడ లోపల అది మెయిన్ రోడ్, కార్స్ వెళ్తున్నాయి కదా, అది మెయిన్ రోడ్డు. ఇది మళ్ళీ పేవ్మెంట్ అనమాట మనం నడవడానికి. అండ్ ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ లాగా ఇది పెట్టారు. ఇప్పుడు కోవిడ్ టైంలో యూజువలీ ఎక్కువ గ్రాడ్యుయేషన్ సెరమనీస్ అవి జరగట్లేదు కదా. యూజువలీ ఇక్కడ యూఎస్లో గ్రాడ్యుయేషన్ సెరమనీ అనేది ఒక పెద్ద ఇదిగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట, అచీవ్మెంట్ లాగా. సో ఈ ఇయర్ కోవిడ్ వల్ల జరగలేదు కాబట్టి కొంతమంది కార్ల మీద పెట్టడము, అలా రోడ్స్ మీద పెట్టడము అవన్నీ చేస్తున్నారు. సో మనమైతే ఇప్పుడు ఈ పక్కన పాత ఏదైతే ఉందో నడవడానికి ఆ పాతలో నడుస్తున్నాము. ఇక్కడ కూడా చాలా బెర్రీస్ అవి ఉన్నాయి చూడండి. వైల్డ్ బెర్రీస్ అవి ఉన్నాయి. ఫ్లవర్స్ కొన్ని ఉన్నాయి. ఐ థింక్ అవి బెర్రీస్, ఇంకా పెద్దగా లేదు. అండ్ ఇది ఫాక్స్ గ్లోవ్స్, నేను మొన్న చూసానని చెప్పాను కదా, అవి ఫాక్స్ గ్లోవ్స్ అనమాట, పింక్ కలర్లో కనిపించినవి. వావ్, ఇక్కడ చూడండి చాలా వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇవే చాలా బాగా వాసన ఇస్తున్నాయి. ఇదిగోండి, ఇక్కడ కొన్ని రెడ్ బెర్రీస్ ఉన్నాయి, ఇవి చూడండి. ఇవన్నీ వైల్డ్ బెర్రీస్ కదా, సో ఇది ఎడిబులా కాదా అనేది తెలియదు అనమాట. బట్ కొన్ని పార్క్స్లో అయితే వాళ్ళు కావాలని ఎడిబుల్గా పెంచుతారు, అంటే మనం తినేలాంటివే పెంచుతారు. అదే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే అరిజోనాలో ఒక పార్క్ ఉంటుంది, వాళ్ళకి ఇంటెనకాలే ఉంటుందన్నమాట అది. అక్కడైతే వాళ్ళు ఇంకా ఎడిబుల్గానే అన్నీ పెంచుతారు, లైక్ మనం కోసుకొని తినడానికి నిమ్మకాయలు అండ్ ఆరెంజెస్ అలాంటివి చాలా పెంచుతారు, గ్రేప్ ఫ్రూట్ అలాంటివి. సో యా, మనం ఎండ్ ఆఫ్ ది పార్క్కి ఆల్మోస్ట్ వచ్చేసాము. అదిగోండి అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా దూరంగా మీకు, అది. అండ్ ఇటేమో పార్కింగ్. సో ఇప్పుడు ఇవాళ నేను మీకు చూపించిందంతా పార్క్లో బయట ఏదైతే రోడ్ వేసిందో అటు సైడ్ నడిచి చూపించాను. సో ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇలా మనం లోపలికి వెళ్ళాక ఒక సర్కిల్ లాగా ఒక రౌండ్ వేసాను.
కానీ నేను మీకు ఇందాక చూపించిన డాగ్ పార్క్ దగ్గర నుంచి కొంచెం ఇంకొక సర్కిల్ ఉంటుంది. అది కూడా నేను యూజువలీ నడుస్తూ ఉంటాను ఎవ్రీడే. అక్కడికి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మన పార్క్ టూర్ ఫస్ట్ రౌండ్ ఒకటి అయింది కదా. సో ఇవాళకి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది నాతో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను లోపల ఇంకొక రౌండ్ ఉందని చెప్పాను కదా, ఇలా పేవ్డ్ ట్రైల్ కాకుండా అన్పేవ్డ్ ట్రైల్, అది చూపిస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే గివ్ ఇట్ అ బిగ్ లైక్ అండ్ మీరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ యట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ కింద నా ఫోటో కనిపిస్తుంది, అక్కడ నొక్కితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.